అయితే ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి రైతులు మరి ఏ అంశాలను దృష్టిలో పెట్టుకుని రైతు సంగ్రామ సదస్సు నిర్వహిస్తున్న ప్రస్తుతానికి వరంగల్ ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత సీనియర్ నేత నన్నపల్లి నరేందర్ గారు ఇప్పటి వరకు రైతుల సమస్యలు కూడా ఏకరువు పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి అంటున్నారు. మీరు గమనించినటువంటి రైతుల నుంచి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి, మీరు గమనించినటువంటి ఏంటి, ఏ అంశాలు ఈ సదస్సులో మాట్లాడబోతున్నారు? ప్రధానంగా రైతు డిక్లరేషన్లో ఆనాటి కాంగ్రెస్ పార్టీ నేడు ప్రభుత్వం ఆ రోజు రైతు రుణమాఫీ కానీ, రైతు గిట్టుబాటు ధర కానీ, రైతు పెట్టుబడి కానీ, ఫర్టిలైజర్స్ ఫ్రీ జోన్ కానీ, అదేవిధంగా రైతు బీమా కానీ, కూలీలకు కూడా మద్దతుగా 15,000 రూపాయలు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇవి ఏవి కూడా అమలు కాలేదు. రైతులు ఇవాళ రోడ్డు మీదకి వచ్చిళ్ళు. అమలు కాకుండా పోయి కేసీఆర్ గారు పెట్టినటువంటి పథకాలను అన్నింటి కూడా నిర్వీర్యం చేసి ఇవాళ రైతు గన్నీస్ లేవు, ఖరీదు లేదు, ఖరీదు ఉంటే 5,000 లంచం ఇవ్వాలి, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ లేవు. అదేవిధంగా ఖరీదు చేసిన తర్వాత రైతు 10-15 రోజులు ఆ కళ్ళాల దగ్గర ఉండాల్సినటువంటి పరిస్థితి, రైతును నిర్వీర్యం చేసే, వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి తెచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఈ నుంచే ఎక్కడైతే రైతు డిక్లరేషన్ చేసిందో ఈ నుంచే మా యొక్క డిమాండు, మా నిరసనను రైతుల తరఫున మేము ప్రకటించబోతున్నాం, మా యొక్క నాయకుని తరఫున. ఓకే, ఇప్పటి వరకు రైతుల నుంచి వచ్చినటువంటి స్పందన ఎట్లా ఉంది? రాబోయే రోజుల్లో ఇంకా ఎట్లాంటి కార్యరూపం దాల్చుకోబోతుంది ఇది? ఖచ్చితంగా రైతులు ఇప్పటికే రోడ్లెక్కిలు. రాబోయే రోజులలో రైతులు వాళ్ళ నిరసన చెప్తారు, వారి ఓటు ద్వారా వీళ్ళని పొందబెడతారు. 28లో 2026లో సదస్సు పెడుతున్నాం. రైతు సదస్సు 27లో కూడా దీనికంటే మించి సదస్సు ఉంటుంది. 28లో 1,00,000 మంది రైతులతోటి ఇక్కడ సదస్సు సభ జరగబోతుంది కేసీఆర్ గారి నాయకత్వంలో. ఓకే, రైతుల సమస్యలే ప్రధాన ఎజెండాగా బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి బీఆర్ఎస్ ఖచ్చితంగా ముందుకెళ్తుంది. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఎక్కడ రైతులు ఇబ్బందులు పడుతున్నారో వారి వెనక మేము ఉంటామన్నటువంటి ఒక ధీమా, భరోసా కల్పించేటువంటి ప్రయత్నాలు అయితే బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చి ఇక్కడ రైతులకు ఒక భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయబోతున్నారన్నటువంటి విషయాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా రైతు సమస్యలపై స్పందించకపోతే రాబోయే రోజుల్లో ఒక మహా సంగ్రామ సదస్సే పెడతామన్నటువంటి ఒక ఆలోచనలు చేస్తున్నారు. అందులో భాగంగానే రైతులు కూడా చాలా మంది ఎక్కువ సంఖ్యలో కూడా అంటే వారికి తోచిన విధంగా వస్తున్నారు. ఎడ్ల బండ్లతోటి కూడా వస్తూ ఒక రైతు సంగ్రామ సదస్సుకు ఇక్కడ రైతులు ఏ విధంగా అయితే ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారో ఆ సమస్యలు కూడా ఏకరువు పెట్టేటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. రైతులు చాలా ఇబ్బందులు ఉంటున్నారన్నటువంటి విషయాలు కూడా ఇక్కడ ఎప్పటికప్పుడు ఎండగట్టేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. అందులో భాగంగానే 2023 మే 6వ తేదీన ఇచ్చినటువంటి రైతు డిక్లరేషన్ కూడా పూర్తిగా ఫెయిల్ అయిందన్నటువంటి ఒక కాన్సెప్ట్ తోటి బీఆర్ఎస్ పార్టీ ఇబ్బందుల్లో ఉన్నటువంటి రైతుల్ని ఏకం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా రైతు బంధు అనేది కూడా బంద్ అయిపోయింది. ఇక్కడ రుణమాఫీ అనేది కూడా పూర్తి కాలేదు అన్నటువంటి ఒక ఆలోచనతోటి అనేక సమస్యలు కూడా రైతులు ఎదుర్కొంటున్నారు. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఒక రైతు సంగ్రామ సదస్సును కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్తామన్నటువంటి విషయాలు చెప్తున్నారు. గతంలో ఇచ్చినటువంటి హామీలను కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కడ ఏ డిక్లరేషన్ కూడా అమలు చేయలేదు అనడంతో ఈరోజు వరంగల్లో కూడా ఒక భారీ బహిరంగ సభకు కూడా రైతు సంగ్రామ సదస్సు పేరిట ఏర్పాటు చేశారు. ఒక్కసారి మనం చూస్తున్నాం, దీనికి సంబంధించి రైతులు కూడా ఎడ్ల బండ్లతోటి ఇక్కడ వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ దూర ప్రాంతాల నుండి అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం 12 నియోజకవర్గాల నుండి 2 పార్లమెంటు ప్రాంతాల నుండి కూడా రైతులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మాత్రం ఇక్కడ రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వారికి మేలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. గతంలో తీసుకున్నటువంటి బీఆర్ఎస్ సర్కార్లో ఎన్నో ప్రాజెక్టులు కట్టారు, నీరు నిల్వ చేసేటువంటి సామర్థ్యాన్ని పెంచారు అన్నటువంటి ఒక ఆలోచనతోటి రైతులు కూడా ఇబ్బందులు లేకుండా ఒక సుభిక్షంగా ఉన్నారన్నటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు వచ్చిన తర్వాత అనేక సమస్యలు రైతులు ఎదుర్కొంటున్నారన్న విషయం రైతుల నుంచి కూడా అక్కడక్కడ వ్యతిరేకతలు వ్యక్తం అవుతున్నాయంటూ బీఆర్ఎస్ పార్టీ కూడా ఇక్కడ చెప్పుకుంటూ వస్తుంది.